తెలంగాణ బీజేపీ రథసారథి ఎంపిక దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేసులో ఉన్న నాయకులు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. అధ్యక్ష పదవి పోటీలో ముందంజలో ఉన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ మధ్యకాలంలో దూకుడు పెంచారు. ప్రజాక్షేత్రంలో కలియ తిరుగుతూ జనం సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. తేడా వస్తే తాట తీస్తానంటూ అసాంఘిక శక్తులను హెచ్చరిస్తున్నారు. సౌమ్యుడు, నెమ్మదస్తుడు అనే ఇమేజ్ బారి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారనే టాక్ తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. ఈటెల రాజేందర్ సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న నాయకుడు. మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో కమలం కొత్త బాస్ ఎవరనే చర్చ జరిగినప్పుడల్లా ఈయన పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి సంబంధించి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బూత్ కమిటీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వరకు ప్రాసెస్ సాగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలు చివరి దశకు చేరుకున్న వేళ రేసులో ఉన్న ఈటెల రాజేందర్ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ ఆ పార్టీలో బలంగా జరుగుతోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టాలంటే రాజకీయ చతురతతో పాటు దూకుడుగా ఉండాలని అధిష్టానం భావిస్తోందట. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ధీటుగా జవాబివ్వాలంటే మాటకు మాట అంటించే చాకచక్యం ఉండాలని అనుకుంటున్నదట. అలాంటి నాయకుణ్ణే బీజేపీ సారథిగా ఎంపిక చేయాలని ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని కమలం పార్టీలో మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ దూకుడు పెంచినట్టు పార్టీలో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈటెల రాజేందర్కే పార్టీ పగ్గాలు అంటూ ఆయన అనుచరులు హైప్ మరింత పెంచారు. దానికి తోడు తన పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పరిధిలో ప్రజా సమస్యలపై ఆయన కదం తొక్కి ముందుకు సాగుతున్నారు. ఎక్కడ తగ్గేదేలే అంటూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి అంశాల్లో పేదల పక్షాన నిలబడ్డ ఈటెల ఖబర్దార్ అంటూ సర్కార్కు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరింత దూకుడు పెంచి రియల్ ఎస్టేట్ కిరాయి రౌడీలపై చేయి చేసుకుని పేదల కోసం ఎంతకైనా పోరాడతాననే సిగ్నల్ పంపించారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్లో పర్యటించిన ఆయన ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెళ్లుమనిపించారు. కబ్జా రాయుళ్లు తమ భూముల్ని కాజేస్తున్నారంటూ పలువురు బాధితులు ఫిర్యాదు నేపథ్యంలో ఆయన ఆ ప్రాంతంలో పర్యటించి వాస్తవ విషయాలు తెలుసుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల అండతోనే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రెచ్చిపోతున్నారని, వారిని వెంటనే ప్రభుత్వం కట్టడి చేయాలని రాజేందర్ డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ ఎంపీగా మరింత యాక్టివ్ అవడంతో పార్టీలో ఆయనపై ఫోకస్ పెరిగిందని చెప్పుకుంటున్నారు. అమిత్ షా, ప్రధాని సైతం పలు సందర్భాల్లో ఈటెల రాజేందర్ ను ప్రశంసించారనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన అనుచరులు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న ఈటెల రాజేందర్ కు ఇంతకాలం సౌమ్యుడు, నెమ్మదస్తుడు అనే ముద్ర ఉంది. అది పోగొట్టుకుని దూకుడుగా ఉన్నాననే సంకేతాలను రాజేందర్ ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధ్యక్ష రేసులో మరో అడుగు ముందుకు వేసేలా రాజకీయ వ్యూహాలకు ఈటెల పదును పెట్టారనే టాక్ వినిపిస్తోంది. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసిన నాడు ప్రజల కాలికి ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నానని, ఈనాడు అదే ప్రజలు బాధలో ఉంటే ఆవేశం రాదా అంటున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. అందుకే గుండా చెంపపై కొట్టానని, పేదలు, మహిళల జోలికి వస్తే చీల్చి చెండాడుతామంటూ ఈటెల ఫైర్ అవుతున్నారు. మొత్తంగా ఈటెల రాజేందర్ పెంచిన దూకుడు ఆయనకు కమలం పార్టీ రాష్ట్ర పగ్గాలను అందిస్తుందో లేదో వేచి చూడాలి.